అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మనం కలిగినటువంటి జ్ఞానము దేవుడిచ్చేటువంటి జ్ఞానం అది. ఎందుకంటే దేవుడు మన జ్ఞానం ఇవ్వకుండా ఉంటే మన జ్ఞానము రాదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. చూసారా, ఆయన నోటి నుండి తెలివి గల మాటలు, వివేచన గల మాటలు, అద్భుతమైన మాటలు ఆయన నోటి నుండి వస్తాయి. ఈరోజు తెలివి లేక, జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనో, ఏ విధంగా మాట్లాడి మరి దాన్ని జయించాలనో ఆ యొక్క సమస్యను తెలివి లేక, జ్ఞానం లేక ఎంతోమంది సమస్యలో ఇరుక్కుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనే జ్ఞానము ఇచ్చేవాడు. యెషయా గ్రంథంలో ఏం చెప్తుంది? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం అడగండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం లేక ఈరోజు సమస్యలు ఇరుక్కుంటున్నావు. జ్ఞానం లేక ఈరోజు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. జ్ఞానం లేక ఇంట్లో అసమాధానంగా ఉంటున్నావు, సమాధానం పోగొట్టుకుంటున్నావు. జ్ఞానం లేక ఈరోజు మనం కలిగినటువంటి కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. కానీ జ్ఞానము యెహోవా ఇచ్చే దేవుడే అంటున్నాడు. జ్ఞానము యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యాకోబు రాసిన పత్రిక కూడా చెబుతుంది కదా, మీకు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుడిని అడగండి, ఆయన ఊరిని గద్దించక ధారాళముగా తెలివిని మనకు ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు. ఏమని అనుకుంటారేమోనే మనుషులు, మరి మనం ఏదైనా అడగాలనుకుంటే సిగ్గుపడతాం కదా, ఏమని అనుకుంటారేమో, ఇది తీసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు అడగండి, మీకు జ్ఞానం తక్కువ ఉంటే నేను ఇస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ కాలంలో వివేకంగా ప్రవర్తించాలి, తెలివిగా నడుచుకోవాలి. బయటికి వెళితే లేదంటే సమస్యలు ఇరుక్కొని పోతాం. ఎందుకంటే లోకము అలాగే ఉందన్నమాట. ఒక బామ్మ, కాస్త వయసు అయిపోయినటువంటి ఒక స్త్రీ, ఒక బామ్మ మాదిరి ఉంటుంది. ఆ బామ్మ బ్యాంకుకి వెళ్ళిందంట, డబ్బులు కావాలని, 10,000 రూపాయలు డబ్బులు కావాలని బ్యాంకుకి వెళ్ళింది. బ్యాంకుకి వెళ్ళి మరి విత్డ్రా ఫారంలో రాసి సైన్ చేసి డబ్బులు కావాలని 10,000 రూపాయలు బ్యాంకు మరి క్యాషియర్ దగ్గరికి ఇచ్చినప్పుడు క్యాషియర్ అంటున్నాడు, అమ్మా బ్యాంకులో ఇంత రష్గా ఉంది, మరి ఏమ్మా చెక్ రాసిస్తున్నావా డబ్బులు ఇవ్వమని? ఏటీఎంలో కార్డు తీసుకొని రాసేసుకోవచ్చు కదా, బయట ఏటీఎం కార్డు ఉంది కదా, ఏటీఎం ఉంది కదా. అయ్యా ఏటీఎం కార్డు తేలేదు, ఇంట్లో ఉందని. ఇల్లమ్మా ఏటీఎం కార్డు తీసుకొని వచ్చి ఏటీఎంలో డ్రా చేసుకోమ్మా, చాలా రష్గా ఉంది బ్యాంకులో అని మేనేజర్ అరుస్తున్నాడు అనమాట. కోపంగా అంటున్నాడు. మరి ఆ బామ్మ తెలివిని ఉపయోగించింది, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించింది. సరే సార్, నా బ్యాలెన్స్ అకౌంట్లో ఎంత ఉందో చూడండి సార్ అని చెక్ చేయమన్నప్పుడు సరే అని చెప్పి టక్ చెక్ చేశాడు. 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉందంట అకౌంట్లో. 1 కోటి రూపాయలు ఉంది. అమ్మ 1 కోటి రూపాయలు ఉందంటే నా బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేయండి, నేను ఎప్పుడు మేము బ్యాంకుకి రానని అన్నప్పుడు సడన్గా 1 కోటి రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చేసి మేము, సరే ఎంత ఇస్తారయ్యా? 10 లక్షల రూపాయలు ఇస్తామమ్మా. సరే 10 లక్షల రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు టక్ మైనస్ చేసేసి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయల్లో 10,000 రూపాయలు ఆమె తీసుకొని బ్యాగ్లో పెట్టుకుని కట్ట. తర్వాత మిక్కిన డబ్బుల్లో సార్ మరలా దాన్ని క్రెడిట్ చేసుకోండి అని చెప్పిందట. చూడండి ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తుంది ఆ భామ. చూసారా, స్టన్ అయిపోయినాడు అనమాట బ్యాంకులో క్యాషియర్. ఈమెతో ఈమెతో ఎందుకు పెట్టుకున్నాను రా అని. అంత బ్యాంకు మరి క్యాషియర్ ఎంత చదువు ఉంటాడు, అతనికే జ్ఞానం సరిపోలే, టెన్షన్తో ఉన్నాడు. కానీ బామ్మ ఎంత జ్ఞానం యూస్ చేసిందో చూడండి. 10,000 రూపాయలు తీసుకొని
మిగతా డబ్బులు సార్ నా అకౌంట్లో మరలా క్రెడిట్ చేయండి సార్ అని చెప్పేసిందంట బామ్మ. చూసారా, ఈరోజు మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పెద్దవాళ్ళతో సమయం గడపండి. మొబైల్తో అలరితో కొన్ని ఆటపాటలు, బయటికి వెళ్ళాలి, కొంచెం ఏదైనా జ్ఞానం పెరుగుతుంది పిల్లలకని అంటూ ఉంటారు కదా మనుషులు. మొబైల్లో యూట్యూబ్లు చూడడం ద్వారా, అనేకమైనటువంటి ఇంటర్నెట్లో చూడడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని అనుకుంటాం. కానీ వయసు అయిపోయినటువంటి పెద్ద పెద్ద అనుభవం కలిగినటువంటి తాతల అవ్వలో బొమ్మల దగ్గర మనము సమయం గడిపినప్పుడు నువ్వు ఎన్నో పుస్తకాలు చదివినటువంటి దానికన్నా ఎక్కువ జ్ఞానము వాళ్ళ దగ్గర నుంచి మనము పొందుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉన్నారా అలాంటి వారు? ఈరోజు తెలివి లేక, జ్ఞానం లేక ఈరోజు సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎంతమంది మన మధ్యలో లేరు? ఎంతోమంది ఉన్నారు. ఈరోజు తెలివిని, జ్ఞానం ఉపయోగించాలి. ఆయన నోటి నుండి తెలివి వస్తుంది, దేవుని నోటి నుండి. ఈరోజు నీ నోటి నుండి తెలివి, జ్ఞానం వచ్చిందంటే నువ్వు అనేక సమస్యల నుంచి విడిపించబడతావు, ప్రాబ్లం ఫేస్ కలుగుతావు, కుటుంబంలో సమాధానకరంగా ఉంటావు. కుటుంబంలో చిన్నగా జగడలు ప్రారంభమైనప్పుడు నువ్వు తెలివిగా తప్పించుకొని పక్కకు 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. భార్య భర్త మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పుడు కుటుంబంలో మాటకి పక్కగా జ్ఞానం ఉపయోగించాలి. తెలివిగా నువ్వు వివేచనగా కొంచెం పక్కకు తప్పుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భార్య అయినా సరే, భర్త అయినా సరే తప్పుకోవాలి. అక్కడే ఉంటే చూసి కోపం ఎక్కువైపోయి ఇంకా గొడవలో ప్రారంభం పడతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉన్నారా అలాంటి వాళ్ళు? కుటుంబంలో గొడవలు చేసుకునే వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా తెలివి ఉపయోగించగా, ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడకుండా వేరే మాటలు మాట్లాడి జ్ఞానం లేక సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు, గొడవలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది లేరు? ఈరోజు ఉన్నారు. ఈరోజు నువ్వు తెలివి, జ్ఞానమును నువ్వు ఉపయోగించాలి. దేవుని దగ్గర నుంచి జ్ఞానం అడుగు, దేవుడిని జ్ఞానం ఇస్తాడు. ఈరోజు ఆ జ్ఞానం ద్వారా ఆ బామ్మ ఎలాగైతే అద్భుతంగా మరి 10,000 రూపాయలు తీసుకొని వచ్చింది చూడండి, అంత రష్ గడి. అలాగా జ్ఞానం ఉపయోగించాలి, మనం తెలివిని ఉపయోగించాలి, వివేచనంగా మరి మనం నడుచుకోవాలి. ఇప్పుడే మనం ఈ లోకంలో జయించగలుగుతాం. హల్లెలూయా. పెద్దవాళ్ళతో సమయం గడపండి, వాళ్ళు మంచి జ్ఞానం నేర్పుతారు. ఇంకా అంతకన్నా దేవుడి నోటి నుంచి మాటలు తెలివి కలమైనవి, వివేచన కలిగజేస్తుంది. అది జ్ఞానం ఇస్తే మనకి. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రేమించి ఈ మంచి వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిజమే కదా ప్రభు, ఎంతోమంది జ్ఞానం లేక, తెలివి లేక, వివేచన లేక సమస్యలు ఇరుక్కోబోతున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళి ఎక్కడేం మాట్లాడి తెలియక నాయన సమస్యలు ఇరుక్కుంటున్నారు, గొడవల పాలైపోతున్నారు, అసమాధాన పాలైపోతున్నారు. కుటుంబంలో భార్య భర్తలు కూడా నాయన గొడవ పెట్టుకున్నప్పుడు తెలివి లేక, జ్ఞానం లేక, ఇంకా కోపం ఎక్కువైపు ఒకరికొకరు నాయన తిట్టుకోవడం, అసమాధానం గురి అవుతున్నారు. నాయన తెలివిగా నాయన జ్ఞానం ఉపయోగించి ఆ భామ ఉపయోగించినట్లు నాయన కుటుంబంలో ఒకరున్నారు సర్దుకొని పక్కకి వెళ్ళిపోయేటట్లు మంచి జ్ఞానం అనుగ్రహించండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా నాయన ఎవరి దగ్గర ఎలాగ మాట్లాడాలనో, సమస్యలు ఉన్నప్పుడు ఎలాగ తప్పించుకోవాలనో జ్ఞానమును, తెలివిని ఉపయోగించడానికి ప్రజలందరికీ నాయన ప్రభు నువ్వు జ్ఞానం తెచ్చే తండ్రి. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు. జ్ఞానం లేని వారు ఎవరైతే ఉన్నట్లయితే నాయన మీ యొక్క జ్ఞానమును, మీ తెలివి, వివేచన బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగం తెచ్చండి అయ్యా ప్రభు. ప్రజలందరికీ వివాహం కాని వారికి వివాహం తెచ్చండి తండ్రి. వివాహం అయిపోయి 8 సంవత్సరాలు గర్భం లేని వారికి మంచి గర్భం దయచండి. యేసు నామములో గర్భాలను ముట్టు తండ్రి. సమస్యలు ఉన్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి, సమాధానం, ఐక్యత తెచ్చండి. కుటుంబాల్లో ప్రేమ తెచ్చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.